Hi friends, welcome to my documentary Division Tricks. So divide చేయకుండా డివిజన్ ఎలా చేయాలి. సో ఇక్కడ చూడండి 1058/46. ఇది నార్మల్ మెథడ్ లో చేయాలంటే మనకు చాలా టైం తీసుకుంటుంది. కానీ మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మనం డినామినేటర్ లో ఫస్ట్ లెటర్ ఏముందో చూడాలి. డినామినేటర్ లో ఫస్ట్ లెటర్ ఏముంది 4 ఉంది. సో తర్వాత న్యూమరేటర్ లో ఫస్ట్ లెటర్ ఏంటో చూడాలి. న్యూమరేటర్ లో ఫస్ట్ లెటర్ ఏంది 1 ఉంది. సో ఇప్పుడు 1 అనేది 4 కన్నా చిన్నది కాబట్టి న్యూమరేటర్ లో తర్వాత లెటర్ కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు 1 తర్వాత 0 ఉంది కదా, సో 1 0 10 ఉంది తీసుకోవాలి. ఇప్పుడు 10 తీసుకున్న తర్వాత ఇక్కడ డినామినేటర్ లో 4 ఉంది కదా, ఈ 4 అనేది ఈ 10 లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. సో 4 అనేది 10 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 అనేది 10 లో 2 టైమ్స్ పోతుంది. 4 2 8 కదా, 4 అనేది 10 లో 2 టైమ్స్ పోతుంది. సో 2 అనేది ఇక్కడ రాసుకోవాలి. సో 4 2 8, మనకి ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది, రిమైండర్ 2 ఉంటుంది. సో 2 అనేది ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు 258 ఉంటుంది, కానీ మనం 2 లెటర్స్ తీసుకోవాలి, 25 తీసుకోవాలి. ఈ 25 లో ఇప్పుడు 25 తీసుకోవాలి. 25 ఇక్కడ క్యారీ ఎంత ఉంది, 2 ఉంది కదా, 2 ఇంటూ ఇక్కడ డినామినేటర్ లో సెకండ్ లెటర్ ఉంది 6 ఉంది. సో 6 ఇప్పుడు 25 - 2 ఇంటూ 6 చేయాలి. 25 - 2 ఇంటూ 6 అంటే 25 - 12. 25 - 12 అంటే 13 వస్తుంది. ఇప్పుడు 13 లో ఇక్కడ డినామినేటర్ లో ఫస్ట్ లెటర్ 4 ఉంది కదా, ఈ 13 లో 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. 13 లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. సో 3 రాసుకోవాలి ఇక్కడ. సో 4 3 12 కదా, 3 రాసుకోవాలి. ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది, రిమైండర్ 1 ఉంటుంది. సో 1 ఇక్కడ రాసుకోవాలి. సో ఇదే ఆన్సర్, 23 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కరెక్టా కదా అనేది చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం, ఇక్కడ ఆన్సర్ లో సెకండ్ లెటర్ ఉంది 3 ఉంది, డినామినేటర్ లో సెకండ్ లెటర్ ఉంది 6 ఉంది. సో ఇవి రెండు మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే 18 అవుతుంది. సో 18 అనేది ఇక్కడ మనకు ఉంది కదా, సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. సో ఇప్పుడు దీని ఆన్సర్ 23. సో ఈ విధంగా మనం విత్ ఇన్ సెకండ్స్ లో సింపుల్ ట్రిక్స్ తో డివిజన్ అనేది చేయవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1952/32 ఉంది. సో ఇప్పుడు దీన్ని నార్మల్ మెథడ్ లో చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో సింపుల్ కాన్సెప్ట్ లో ఎలా చేయాలి. సో ఇప్పుడు మనకు డినామినేటర్ లో ఫస్ట్ లెటర్ ఏముంది, డినామినేటర్ లో ఫస్ట్ లెటర్ 3 ఉంది. న్యూమరేటర్ లో ఫస్ట్ లెటర్ ఏముంది 1 ఉంది. 1 అనేది 3 కన్నా చిన్నది కాబట్టి న్యూమరేటర్ లో తర్వాత లెటర్ కూడా తీసుకోవాలి. సో 19 తీసుకోవాలి. ఇప్పుడు ఈ 19 లో 3 అనేది ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. 19 లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. 3 6 18 కదా, సో 6 టైమ్స్ పోతుంది. ఇంకా మనకు రిమైండర్ ఎంత ఉంటుంది, 3 6 18 అంటే రిమైండర్ 1 ఉంటుంది. సో 1 ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు 15 అవుతుంది. సో ఇప్పుడు ఈ 15 లో మనము 15 - 6 ఇంటూ 2, 15 - 6 ఇంటూ 2 అంటే 15 - 12 చేయాలి. 15 - 12 అంటే మనకు 3 ఉంటుంది. ఆ 3 లో ఈ 3 ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. 3 లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది. సో 1 రాసుకోవాలి. ఇదే ఆన్సర్, 61 ఆన్సర్. సో ఇప్పుడు ఇది చెక్ చేయాలంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 1 2 2. సో మనకి ఇక్కడ 2 ఉంది కదా, అంటే ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. సో దీని ఆన్సర్ 61. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి ఇక్కడ 1560/65. సో సింపుల్ కాన్సెప్ట్ లో మనం డినామినేటర్ లో ఫస్ట్ లెటర్ తీసుకుందాం, 6 ఉంది. తర్వాత న్యూమరేటర్ లో ఫస్ట్ లెటర్ 1 ఉంది. 1 అనేది 6 కన్నా చిన్నది కాబట్టి సో 15 తీసుకోవాలి. ఇప్పుడు 15 లో 6 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 15 లో 6 అనేది 2 టైమ్స్ పోతుంది. 6 2 12. సో రిమైండర్ ఎంత ఉంటుంది, రిమైండర్ 3 ఉంటుంది. సో 3 ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు 36 తీసుకోవాలి. 36 లో ఇప్పుడు 36 - 2 ఇంటూ 5, 36 - 2 ఇంటూ 5 అంటే 36 - 10. సో 26 అవుతుంది. ఆ 26 లో 6 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 26 లో 6 4 టైమ్స్ పోతుంది.
6 4 जा 24. సో 4 రాసుకోవాలి. ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. సో 2 అనేది ఇక్కడ రాసుకోవాలి. సో ఆన్సర్ మనకు 24. ఇది రైట్ ఆ రాంగ్ అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు 4 5 जा 20. సో 20 అనేది ఇక్కడ ఉంది కదా, అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. (22 36/52). సో సింపుల్ కాన్సెప్ట్ లో మనం డినామినేటర్ లో ఫస్ట్ లెటర్ తీసుకుంటాం, అదేవిధంగా న్యూమినేటర్ లో ఫస్ట్ లెటర్ 2 ఉంది. ఈ 2 అనేది 5 కన్నా చిన్నది కాబట్టి తర్వాత లెటర్ కూడా తీసుకోవాలి, 22 తీసుకోవాలి. ఇప్పుడు 22 లో 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. 22 లో 5 అనేది 4 టైమ్స్ పోతుంది. 5 4 जा 20. సో రిమైండర్ ఎంత ఉంటుంది? రిమైండర్ 2 ఉంటుంది. ఈ 2 అనేది ఇక్కడ రాసుకోవాలి. సో ఇప్పుడు 23 తీసుకోవాలి. ఇప్పుడు 23 మైనస్ 4 ఇంటూ 2. 23 మైనస్ 4 ఇంటూ 2 అంటే 23 మైనస్ 8. 23 మైనస్ 8 అంటే 15. సో 15 లో 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 15 లో 5 అనేది 3 టైమ్స్ పోతుంది. సో 3 రాసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు 43 అనేది ఆన్సర్. 43 ఆన్సర్ అవుతుంది. ఈ ఆన్సర్ కరెక్టా కాదని తెలుసుకోవాలంటే ఇక్కడ 3 ఉంది, 2 ఉంది. 3 2 जा 6. సో 6 అనేది ఇక్కడ ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 552/24. సో సింపుల్ ట్రిక్స్ లో మనం డినామినేటర్ లో ఫస్ట్ లెటర్ 2 తీసుకుందాం, తర్వాత న్యూమినేటర్ లో ఫస్ట్ లెటర్ ఉంది 5 ఉంది. 5 అనేది 2 కన్నా పెద్దది కాబట్టి సింగిల్ లెటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 అనేది 5 లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. 2 అనేది 5 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 5 లో 2 టైమ్స్ పోతుంది. 2 2 जा 4. సో రిమైండర్ ఎంత ఉంటుంది? రిమైండర్ 1 ఉంటుంది. సో 1 అనేది ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు 152 ఉంటుంది. 152 అంటే మనం 15 మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు 15 మైనస్ 2 ఇంటూ 4. 15 మైనస్ 2 ఇంటూ 4 అంటే 15 మైనస్ 8. సో 15 మైనస్ 8 అంటే 7. 7 లో ఇప్పుడు 2 అనేది ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. 3 టైమ్స్ పోతుంది. 2 3 जा 6. ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది? రిమైండర్ 1 ఉంటుంది కదా, 1 అనేది ఇక్కడ రాసుకోవాలి. సో ఇప్పుడు ఆన్సర్ 23. అది ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, ఆన్సర్ లో సెకండ్ లెటర్ 3 ఉంది, డినామినేటర్ లో సెకండ్ లెటర్ 4 ఉంది. 3 4 जा 12. సో 12 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఆన్సర్ అనేది కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. (4371/93). సో ఇప్పుడు డినామినేటర్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? డినామినేటర్ లో ఫస్ట్ లెటర్ 9, న్యూమినేటర్ లో ఫస్ట్ లెటర్ 4. 4 అనేది 9 కన్నా చిన్నది కాబట్టి తర్వాత లెటర్ కూడా తీసుకోవాలి. సో 43 తీసుకోవాలి. ఇప్పుడు ఈ 43 లో 9 అనేది ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. 43 లో 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 9 4 जा 36. సో 4 టైమ్స్ పోతుంది. ఇంకా మనకు రిమైండర్ ఎంత ఉంటుంది? రిమైండర్ 7 ఉంటుంది. సో 7 అనేది ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు 77 తీసుకోవాలి. 77 అంటే ఇప్పుడు 77 మైనస్ 4 ఇంటూ 3. 77 మైనస్ 4 ఇంటూ 3 అంటే 77 మైనస్ 12. సో 77 మైనస్ 12 అంటే 65. 65 లో 9 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 65 లో 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. సో 7 రాసుకోవాలి. సో 9 7 63 కదా, 63 అంటే 65 మైనస్ 63 ఇంకా 2 రిమైండర్ ఉంటుంది. సో 2 అనేది ఇక్కడ రాసుకోవాలి. సో అంటే 21 ఉంటుంది. సో ఇప్పుడు ఆన్సర్ 47. ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. 7 3 जा 21. సో ఇక్కడ 21 అనేది వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డివిజన్స్ ఎంత పెద్దగా అయినా కానీ సింపుల్ ట్రిక్స్ లో విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.